గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మన బీకామ్ 6th సెమిస్టర్లో ఒక 50 మార్క్స్ పేపర్కి సంబంధించి మీ స్టాండర్డ్కి టాలీ ERP 9 అనేటటువంటి పేపరు మనకి డిజైన్ చేయడం జరిగిందండి. ఇది మనకి 50 మార్కులకు మాత్రమే ఎగ్జామినర్ అడగడం జరుగుతుందండి. ఇది మనకి ఈ పేపర్కి సంబంధించి ఇక్కడ యూనివర్సిటీ డిజైన్ చేసినటువంటి ప్రకారము 3 యూనిట్లుగా ఈ పేపర్ని డిజైన్ చేయడం జరిగిందండి. మొత్తం 3 యూనిట్స్ అనేవి ఇచ్చారు. ఇది టోటల్ మార్క్స్ వచ్చి మనకి 50 మార్క్స్ అండి. ఇవి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో 50 మార్క్స్ సంబంధించి ఇదివరకు మీరు ఆల్రెడీ చూసారండి. సేమ్ అదే ప్యాటర్న్లో ఇక్కడ కూడా పేపర్ సెట్టింగ్ అనేటటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో మీకు టాలీ అనేటటువంటిది ఇక్కడ నేర్పడం జరగదు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ మోడ్ అండి. ఇది అర్థమైందా? మీరు ప్రత్యేకించి ఇక్కడ మేము చెప్పేటటువంటి కొన్ని విషయాలను మీరు పరిగణలోకి తీసుకుని మీరు బయట ఇటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించి ఈ ప్యాకేజీని మీరు నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మేము చెప్పేసే దాని మీద పూర్తి స్థాయిలో టాలీ మీకు రావడం అనేది జరగదు. ఎందుకంటే ఇది కంపల్సరీగా సిస్టంలో మనం అప్లికేషన్ అనేటటువంటిది చేస్తూ నేర్చుకుంటూ ఉండవలసిందే. ఇది ప్రత్యేకమైనటువంటి ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అండి. టాలీ ఈజ్ ఏ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్. సరే, దాని గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే కేవలము ఎడ్యుకేషన్ మోడ్ ఇట్లా ఉంటుంది అని మాత్రమే చెప్తామండి. ఇక్కడ ప్రాక్టికల్ ఏమీ మేము ఉండదు. అర్థమైందా? అంటే బీకామ్ స్టూడెంట్స్కి అకౌంటింగ్ పరంగా కంప్యూటర్కి సంబంధించినటువంటి అకౌంటింగ్ కూడా తెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ టాపిక్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది యూనివర్సిటీ. ఇది కేవలము ఒక మినిమం నాలెడ్జ్ అనేటటువంటిది గెయిన్ చేయడం కోసం పెట్టినటువంటి టాపిక్ కాబట్టి ఉద్దేశం కాబట్టి ఈ టాపిక్లో మనకి 3 యూనిట్లుగా ఎగ్జామినర్ డిజైన్ చేయడం చేశారండి యూనివర్సిటీ వారు. సో ఆ యూనిట్స్ ఏంటో ముందు చెప్పుకొని తర్వాత ఒక్కొక్క టాపిక్ గురించి మనం కొంచెం చెప్పుకుంటూ వెళ్దామండి. ఇక్కడ ఏంటంటే ఇంకా మనకు ఉండేటటువంటి పీరియడ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కొంచెం ఫాస్ట్గానే మీకు కవర్ చేయడం అనేది చేస్తానండి. సో రెగ్యులర్గా చూడండి. అలాగే ఏ రోజు గారు చూసింది ఒకసారి మనం చేసుకుంటూ ఉండండి. అంతే. మీరు బయట మాత్రం ప్రాక్టికల్ అనేటటువంటిది ఖచ్చితంగా బయట ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాల్సినటువంటి టాపిక్కేనండి. ఇక్కడ కేవలము మేము ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తామండి. ఓన్లీ లెర్నింగ్ ఒకటే ఇక్కడ మేము చెప్పడం అనేటటువంటి జరుగుతుందండి. ఇక్కడ మీకు సిస్టమ్ మీద చూపించడం అదేమీ జరగదు. ఇవన్నీ మీరు బయట నేర్చుకోవచ్చు. మనం ఈ టాలీ ఇంటి దగ్గర సిస్టమ్ ఉండేటటువంటి వాళ్ళు ఈజీగా మనం ఈ టాలీని మనం డౌన్లోడ్ చేసుకుని చేసుకోవచ్చండి ఎడ్యుకేషన్ మోడ్ పర్పస్లో. సో ఓకే, ముందు ఈ టాలీకి సంబంధించి ఏమేమి యూనిట్స్ ఉన్నాయో ఒకసారి రాసుకోండి. మొట్టమొదటిగా యూనిట్ 1 వచ్చి మనకి ఫండమెంటల్స్ ఆఫ్ టాలీ ERP 9. టాలీ ERP 9 అంటే ఫండమెంటల్స్ ఆఫ్ టాలీ ERP 9. దీనిలో మనం ఏం నేర్చుకోవాలి అంటే దీంట్లో రాసుకోండి. ఫీచర్స్ హైఫెన్ స్టార్ట్ టాలీ comma create and alter a company, create and alter alter a company hyphen creating single group
creating single group comma multiple group, single group comma multiple groups comma display comma deleting groups hyphen ledger hyphen creating single ledger and multiple ledgers, creating single ledger or multiple ledger. ఓకే, ఈ టాపిక్లో మనం చూసినట్లయితే ఈ టాలీ ఈఆర్పికి సంబంధించి, ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అండి, 9కి సంబంధించి. అది దాంట్లో ఏ అంశాలు ఉంటాయి ఏంటనేది మనం టాలీ వెర్షన్స్ గురించి మాట్లాడుకుంటాము, అక్కడ చెప్తాను మీకు. సో ఈ ఫండమెంటల్స్ ఆఫ్ టాలీ ఈఆర్పి 9లో మనం ఏ అంశాల మీద దృష్టి పెట్టాలి అంటే టాలీకి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏమిటి, అలాగే ఈ టాలీలో కంపెనీ అనేటటువంటిది ఏ విధంగా క్రియేట్ చేస్తాము, టాలీని ఏ విధంగా స్టార్ట్ చేస్తాము, అలాగే ఏ విధంగా కంపెనీని మార్పు చేయడం అనేటటువంటిది చేయొచ్చు. అట్లాగే ఇక్కడ గ్రూప్స్కి సంబంధించి అది సింగిల్ గ్రూప్స్ కానీ మల్టిపుల్ గ్రూప్స్ కానీ అవి ఏ విధంగా మనం క్రియేట్ చేయాలి, అలాగే ఇక్కడ క్రియేట్ చేసినటువంటి గ్రూప్ని ఏ విధంగా డిస్ప్లే ఏ విధంగా చూపిస్తుంది, అలాగే ఏ విధంగా గ్రూప్స్ని డిలీట్ చేయవచ్చు, అలాగే లెడ్జర్స్ అనేటటువంటిది ఆవర్జాలు, అది సింగిలా మల్టిపుల్లా అనేటటువంటి ఆవర్జాలని ఏ విధంగా మనం ఇక్కడ క్రియేట్ చేస్తాము, అది ఏ విధంగా మనం డిలీట్ చేస్తాము అనేటటువంటిది ఈ ఫస్ట్ యూనిట్లో మనం చెప్పుకుంటామండి. ఇక యూనిట్ నెంబర్ 2లో యూనిట్ నెంబర్ 2 క్రియేట్ accounting masters in Tally ERP 9. Create accounting masters in Tally ERP 9. దీంట్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్, దీంట్లో రాసుకోండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, creating single and multiple charts, creating single and multiple charts, displaying and altering charts, creating and single and multiple charts, displaying and altering charts, hyphen walk through for creating charts of accounts, hyphen backup of data and restoring, hyphen tally audit features. సో ఇక్కడ క్రియేటింగ్ అకౌంటింగ్ మాస్టర్స్ ఇన్ టాలీ ERP 9లో చార్ట్స్, ఈ చార్ట్స్లో సింగిల్ అండ్ మల్టిపుల్ చార్ట్స్ గురించి, అట్లాగే మనకి ఇందులో బ్యాకప్ అండ్ రీస్టోర్ అనేటటువంటి దాని గురించి తెలుసుకుంటాము. అలాగే టాలీ ఆడిట్కి సంబంధించేటటువంటి ఆ లక్షణాల గురించి ఈ యూనిట్లో మనం ప్రస్తావించడం అనేటటువంటి చేస్తామండి. ఇక యూనిట్ నెంబర్ 3 creating inventory master,
ఇన్వెంటరీ మాస్టర్. దీంట్లో రాసుకోండి. క్రియేటింగ్ స్టాక్ గ్రూప్స్, displaying, deleting, altering, hyphen, creating stock unit of measure, hyphen, displaying and deleting unit measures, hyphen, creating, altering, displaying, deleting stock items, hyphen, creating godowns and allocation of stock. సో ఈ యూనిట్లో మనకి ఇన్వెంటరీకి సంబంధించినటువంటి క్రియేషన్స్ దానికి సంబంధించి ఇక్కడ తెలుసుకుంటామండి. అంటే స్టాక్ ఇన్వెంటరీకి సంబంధించి ఇన్వెంటరీ స్టాక్ అనేటటువంటిది ఏ విధంగా క్రియేట్ అనేటటువంటి చేస్తారు, ఏ విధంగా డిలీట్ చేయడం అనేటటువంటి చేస్తారు, ఆల్టర్నేషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ స్టాక్ యూనిట్స్కి సంబంధించి ఏ విధంగా మళ్ళీ క్రియేట్ చేస్తారు, ఆల్టరేషన్ ఎలా ఉంటుంది, మళ్ళీ డిలీటింగ్ ఎట్లా ఉంటుంది. అట్లాగే ఇక్కడ క్రియేటింగ్ గొడౌన్కి సంబంధించి అక్కడ కేటాయించడానికి సంబంధించి ఈ యూనిట్లో మనం తెలుసుకుంటామండి. సో ఈ విధంగా మనకి టాలీ అనేటటువంటిది ERP 9 3 యూనిట్లుగా మీకు డిజైన్ చేయడం జరిగింది. అయితే ముందు ఇంట్రొడక్షన్ విషయానికి వచ్చేటప్పటికి దీని 3 యూనిట్ల నుంచి మనకి 15 మార్కులు చెప్పన 5 క్వశ్చన్లు అడుగుతారంటే 5 బదులు 50 మార్కులు మీకు ఎగ్జామినేషన్లో పేపర్ ఉంటుందండి. ఇక్కడ వినండి, మేము చెప్పేటటువంటిది కేవలము ఎడ్యుకేషన్ మోడ్ మాత్రమే. మీరు ఖచ్చితంగా బయట ఇక్కడ కొంత ఫండమెంటల్గా ఆ అకౌంటింగ్ సంబంధించి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సంబంధించి కొంత నాలెడ్జ్ని ఇక్కడ తెలుసుకుంటే మీరు బయట ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే బీకామ్ చదివేటటువంటి ఈ జనరల్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ నాలెడ్జ్ అనేటటువంటిది ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక కొంత కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అనేటటువంటిది ముఖ్యంగా ఈ యూనిట్స్లో పరిచయం చేయడం చేశారండి మన అరణ్య యూనివర్సిటీ వారు. అందుకోసం ఇక్కడ మేము చెప్పేటటువంటి టాపిక్ కూడా కేవలం ఎడ్యుకేషన్ మోడ్ మాత్రమే ఉంటుంది. మీకు బయట అప్లై చేసేటటువంటిది వేరేనండి. ఎందుకంటే ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ డేట్ల గురించి మనం చూపించాలనుకోండి, మామూలుగా ఏదో 1 లేదా 2-3 డేట్లు చూపిస్తుందండి, తర్వాత 31 చూపిస్తుంది, మధ్యలో 15, 16, 10 డేట్లు ఉంటుంది. దానికి ప్రత్యేకించి మళ్ళీ మనం లైసెన్స్ అనేటటువంటిది కొనుగోలు చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ కొనుగోలు చేసుకుని వేసుకోవాలి. అంటే ఇక్కడ ఇట్లా ఉంటుంది అని మాత్రమే మనం చెప్పడం అనేది చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి. ఓకే, ఇది కమర్షియల్గా మనం ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఆ కన్సర్న్ ఒక్కొక్క వ్యాపార సంస్థలు వాళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి ప్యాకేజెస్ని లైసెన్స్ పొందాలండి. అర్థమవుతుందో? టాలీ సొల్యూషన్స్ అనేటటువంటి సంస్థ ద్వారా మనం ఈ లైసెన్స్ అనేటటువంటిది పొంది తద్వారా వాళ్ళు ఆ టాలీని ఉపయోగించుకోవడం అనేది చేస్తారు ఇన్ కమర్షియల్ పర్పస్. అదే మన ఎడ్యుకేషన్ పర్పస్లో ఏ విధంగా లైసెన్స్ పొందిన అవసరం లేదండి. అక్కడ మామూలుగా మనం సాఫ్ట్వేర్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈజీగా నెట్ ద్వారా. సో ఆటోమేటిక్గా మనం విషయం ఫండమెంటల్గా కొంత విషయాన్ని తెలుసుకోవడానికైతే సరిపోతుందండి. ఇది కమర్షియల్ పర్పస్గా మనం చేసుకునేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టు విధంగా లైసెన్సింగ్ అనేటటువంటి తప్పనిసరిగా ఆ కన్సర్న్ సంస్థల నుంచి పొందాలండి. అప్పుడే దాన్ని యూజ్ చేయడం అనేటటువంటిది చేయాలి. సరే, ఇక్కడ టాలీ అనేది టాలీ ఈజ్ ఏ
టాలీ ఈజ్ ఏ కంప్యూటరైజ్డ్ accounting software ప్యాకేజ్. ఈ టాలీ అనేది కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అండి. అంటే అకౌంటింగ్ సంబంధించేటటువంటి విధానాలు అంటే ఇప్పుడు మనం సాధారణంగా ఇప్పటి వరకు మీరు చేసేదంతా కూడా మాన్యువల్గా అకౌంటింగ్ రాయడం అనేటటువంటిది చేసాము. అసలు మామూలుగా మనం ఆలోచించినట్లయితే వాట్ ఈజ్ అకౌంటింగ్, వాట్ ఈజ్ మెంట్ బై అకౌంటింగ్ అంటే అకౌంటింగ్ అంటే ఏమిటి, అకౌంటింగ్ అంటే ఏంటి, అక్కడ ఆర్థిక మరియు ఆర్థికేతరపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఒక వర్గీకరణ చేసి ఒక క్లాసిఫైయింగ్ చేసుకుని ఒక ఎనలైజింగ్ చేసుకొని కాబట్టి ఆ వర్గీకరణకు సంబంధించి ఆ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నింటినీ కూడా మనం తీసుకుంటూ ఆ నికరమైనటువంటి ఫలితాన్ని తెలియచేసేదే అకౌంటింగ్గా మనం ఇదివరకు మీరు నేర్చుకున్నారండి. ఇక సాఫ్ట్వేర్ అనేది ఏమిటి, వాట్ ఈజ్ మెంట్ బై సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. సాఫ్ట్వేర్ అనేది ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సాఫ్ట్వేర్ని ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మనం సాఫ్ట్వేర్గా చెప్పుకుంటామండి. ఇందులో ఇక వాట్ ఈజ్ మెంట్ బై ప్యాకేజ్, ప్యాకేజ్ అంటే ఏమిటి అంటే ప్యాకేజ్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ మెనూస్. ప్యాకేజ్ ఈజ్ ఏ బిల్ట్ in menus. వివిధ రకాలైనటువంటి మెనూస్ ద్వారా ఉండేటటువంటిది దీని ప్యాకేజ్గా మనం చెప్తామండి. ఇట్ కన్సిస్ట్స్ ఇన్ సబ్ కమాండ్స్. ఈ ప్యాకేజ్ అనేటటువంటిది దేనికి యూజ్ అవుతుంది అంటే ఇక్కడ కొన్ని ప్యాకేజ్ అనేది మెనూస్కి సంబంధించి ఉంటాయండి. అది కొన్ని సబ్ కమాండ్స్ తోటి ఇట్ కన్సిస్ట్ ఇన్ సబ్ కమాండ్స్ అండి. ఇది ఈ ప్యాకింగ్ వల్ల అంటే ఈ ప్యాకేజింగ్ యొక్క యూజ్ ఏమిటి అని మనం చూసినట్లయితే we can use package ఈ ప్యాకేజ్ వల్ల మనకు ఉండేటటువంటి ఉపయోగం కనుక మనం చూసినట్లయితే we can use package వర్క్ ఈజీలీ అంటే మనం ఆ వర్క్ని ఈజీగా మనం చేయడానికి, అలాగే ఎఫెక్టివ్లీ అలాగే అండ్ ప్రాసెసింగ్ వెరీ ఈజీలీ. అంటే మనం ఈ టాలీలో అకౌంటింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా మనం చేయడానికి ఈ టాలీ అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుందండి. ఈ టాలీలో దీన్ని అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అంటున్నాం. ఈ సాఫ్ట్వేర్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని. ఇక ప్యాకేజ్ అనేటటువంటిది కొన్ని మెనూస్ ఆధారంగా అలాగే కొన్ని కమాండ్స్ ఆధారంగా ఇక్కడ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ కమాండ్స్ వల్ల ఈ మెనూస్ వల్ల మనకు ఏంట్రా ఉపయోగము అంటే ఈ ప్యాకేజ్ వల్ల టోటల్గా యూజ్ ఏమిటి అంటే ఇట్ ఈస్ వర్క్ ఈజీలీ అండ్ ఎఫెక్టివ్లీ అండ్ ప్రాసెసింగ్ వెరీ ఈజీలీ. అర్థమవుతుందండి. ఆ వర్క్ని మనం
సునాయాసంగా చేయడానికి, అలాగే చాలా ఎఫెక్టివ్గా ఆ వర్క్ చేయడానికి ఈ ప్యాకేజ్ అనేటటువంటిది మనకి ఉపయోగపడుతుంది. అంటే ఈ టాలీ అకౌంటింగ్ అనేటటువంటి కంప్యూటరైజ్డ్ ప్యాకేజింగ్ కాబట్టి ఈ ప్యాకేజీలో మనకి వివిధ రకాల మెనూల ఆధారంగా అక్కడ మనం తయారు చేసేటటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎఫెక్టివ్గా కనపడుతుంది, కలర్ఫుల్గా కనపడుతుంది. అంతేకాకుండా చాలా ఈజీగా అంటే ఫాస్ట్గా చేయడానికి మనకి ఈ ప్యాకేజ్ అనేటటువంటిది ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనం ఇప్పటివరకు ఒక మాన్యువల్గా అకౌంటింగ్ అనేటటువంటి చేసాము. మాన్యువల్గా చేసేటప్పుడు ఏంటంటే సాధారణంగా ఏదైనా ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేటటువంటిది మనం తీసుకుంటే అది ఏదైనా పర్వాలేదు, అది క్యాష్ ఆర్ క్రెడిట్ అని ఆ రెండు ట్రాన్సాక్షన్ల పని జరిగినప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ మీద ఏం చేస్తున్నామండి, ఆ జర్నల్ రాసుకోవడము, ఆ జర్నల్ నుంచి జర్నలైజింగ్ చేయడము, దీని నుంచి లెడ్జర్స్ అనేటటువంటిది రాసుకోవడము, లెడ్జర్ ఆధారంగా ట్రయల్ బ్యాలెన్స్ రాసుకోవడము, ఈ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి మనం ఫైనల్ అకౌంట్స్ అనేటటువంటిది తయారు చేసుకోవడము. దీనిలో ట్రేడింగ్ అకౌంటు, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, అలాగే బ్యాలెన్స్ షీట్. దిస్ ఈజ్ ద మాన్యువల్ ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్. బట్ ఇట్ కంపారిటివ్లీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ అని చెప్పామండి. ఇది ఒక ప్రోగ్రాము. ఇందులో మనకి మెనూస్ ఆధారంగా ఇక్కడ కొన్ని కమాండ్స్ అనేటటువంటిది ఆధారంగా మనం ఈ టాలీలో ఆ అకౌంటింగ్ సంబంధించినటువంటి, ముఖ్యంగా ఈ టాలీ అనేది అకౌంటింగ్ సంబంధించినటువంటి ప్యాకేజే కాబట్టి ఈ అకౌంటింగ్ని ఇంత లెంతీ ప్రాసెస్లో మనం తయారు చేయక్కర్లేకుండా మనకి వర్క్ని చాలా ఈజీగా, కలర్ఫుల్గా, అంతేకాకుండా చాలా ఎఫిషియన్సీ తోటి ఈ ప్యాకేజ్ అనేటటువంటిది మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందండి. ఇక్కడ మనం ఏదైనా సపోజ్ జర్నల్లో రాసి ఒక ఎంట్రీ రాసామనుకోండి, ముగింపు లెక్కలో ఎక్కడ పడుతుంది అనేది చూపించదు మనకి. మనంతా మనం మాన్యువల్గా రాస్తేనే అక్కడ మనకు తెలియజేస్తుందండి. కానీ ఈ టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైనా సరే ఒక మెనూస్ ఆధారంగా ఏదైనా ఒక గ్రూప్ని కానీ ఒక లెడ్జర్ని కానీ మనం క్రియేట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుందో అది ఫాస్ట్గా అది మనకి చూపించడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందండి. అది ఏంటనేది ఏదో మాట్లాడుకుందాము. సో టోటల్గా ఈ అకౌంటింగ్ ప్యాకేజీకి సంబంధించి మనకి టాలీ అనేటటువంటిది అంటే అకౌంటింగ్, వాట్ ఈజ్ మెంట్ బై అకౌంటింగ్, వాట్ ఈజ్ మెంట్ బై సాఫ్ట్వేర్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై ప్యాకేజ్, దాని గురించి తెలుసుకున్నామండి. సాధారణంగా అకౌంటింగ్ ప్యాకేజీకి సంబంధించి ఏమేమి ఉన్నాయి అని మనం చూసినట్లయితే ఈ అకౌంటింగ్ ప్యాకేజెస్లో మనకి ప్రధానంగా కనిపించేటటువంటిది ఆ టాలీ, అలాగే వింగ్స్, అంటే ఇవన్నీ కూడా అకౌంటింగ్ ప్యాకేజెస్ అండి. వింగ్స్, ఫోకస్ ఎక్సెట్రా. సో ఎక్కువగా మన దేశంలో ప్రపంచంలో 100 దేశాలు పైగా ఈ టాలీ అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తున్నాయండి. మన భారతదేశంతో పాటుగా యునైటెడ్ స్టేట్స్ కూడా ఈ టాలీని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. మనకి దాదాపుగా 90% పైన ఈ టాలీ సాఫ్ట్వేర్ని అన్ని దేశాలు, ప్రపంచంలో ఉండేటటువంటి మన దేశంతో పాటుగా అన్ని ఇతర దేశాలు కూడా 90% అబౌవ్ ఈ టాలీని వాడుతున్నాయండి. ఒక 5% ఈ వింగ్స్ అనేటటువంటి అకౌంటింగ్ ప్యాకేజెస్ని వాడుతున్నాయి. ఒక 3% ఈ ఫోకస్ అనే అకౌంటింగ్ ప్యాకేజ్ని వాడుతున్నాయి. మిగిలినటువంటి 2% కూడా మిగిలినటువంటి అకౌంటింగ్ ప్యాకేజెస్ని వాడుతున్నాయండి. కాబట్టి ఎక్కువగా దేశంలో మనకి టాలీని ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా మన భారతదేశం అంతా కూడా ఈ టాలీ అనేటటువంటి దాన్ని వాడడం జరుగుతుంది. సో టాలీ అనేటటువంటిది ఇట్ ఈస్ ఏ పాపులర్ అకౌంటింగ్ ప్యాకేజ్. టాలీ ఈజ్ ఏ పాపులర్ అకౌంటింగ్ ప్యాకేజ్. It is used to maintain business account vouchers, inventory vouchers and taxes, banking, payroll, etc. So ఈ టాలీ అనేటటువంటిది ఇట్ ఈస్ ఏ పాపులర్ అకౌంటింగ్ ప్యాకేజ్
It is used to maintain business tally is used to maintain business accounting vouchers, inventory vouchers, taxes and payroll, etc. సో టాలీ అనేటటువంటిది ఇట్ ఈస్ ఏ పాపులర్ అకౌంటింగ్ ప్యాకేజ్ అండి. ఇందాక మనం చెప్పినట్టుగానే భారతదేశంలో కానీ కాకుండా ప్రపంచంలోనే 100 దేశాలు పైగా ఈ టాలీనే ఎక్కువగా వాడుతున్నాయని చెప్పాము. 90% అబౌవ్ ఆ స్టేట్స్ కూడా ఇవి టాలీని ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి అని చెప్పుకున్నాము. ఇక్కడ టాలీ అనేటటువంటిది మెయిన్లీ ఇట్ ఈస్ యూజ్డ్ టు మెయింటైన్ బిజినెస్ అకౌంటింగ్ వోచర్స్ అండి. బిజినెస్ అకౌంటింగ్ వోచర్స్ అంటే ఏమిటి అంటే చూడండి, ఒక పర్చేజెస్ కానీ పర్చేజ్కి సంబంధించి కానీ, అలాగే సేల్స్కి సంబంధించి కానీ, అలాగే పర్చేజ్ రిటర్న్స్, అలాగే సేల్స్ రిటర్న్స్ సంబంధించి ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించి ఈ బిజినెస్ అకౌంటింగ్ వోచర్స్ అంటామండి. ఆ బిజినెస్ సంబంధించినటువంటి వోచర్స్కి ఇది టాలీ అనేటటువంటిది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇన్వెంటరీకి సంబంధించినటువంటి వోచర్స్ సాధారణంగా చూడండి, ఇప్పుడు మనం అంటే ఈ సరుకుకి సంబంధించినటువంటి వోచర్స్ సాధారణంగా ఇప్పుడు గూడ్స్ పర్చేజ్డ్ అన్నామనుకోండి, ఇక్కడ గూడ్స్ అనేటటువంటిది మామూలుగా ఇక్కడ ఇన్వెంటరీ అనేది ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేని సందర్భంలో మనం పర్చేజ్ ఎలాగా ఓపెన్ చేస్తాం కాబట్టి బిజినెస్ అకౌంటింగ్ వోచర్స్ కింద దాన్ని ట్రీట్ చేసుకోవచ్చండి. అలా కాకుండా ఎంత క్వాంటిటీ అంటే ఫలానా లేదా ఫర్నిచర్ పర్చేజ్డనో లేదా మెషినరీ సంబంధించిన పర్చేజ్డనో అంటే పర్టికులర్గా ఒక గూడ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినప్పుడు ఆ ఇన్వెంటరీ అనేటటువంటిది ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి వోచర్స్ని మనం ఖచ్చితంగా ఓపెన్ చేయాలండి. అది కొన్నిసార్లు ఆ క్వాంటిటీ అర్థమైందో, దాని యొక్క ఆ పరిమాణం ఎంత, దాని యొక్క సైజ్ ఎంత, ఎన్ని యూనిట్లు అనేటటువంటిది ఇక్కడ మెజర్స్ అనేటటువంటిది ఖచ్చితంగా చేయాలి. అంటే వెన్ యూఆర్ కాలిక్యులేటింగ్ మెజర్స్ ఇన్ ఇన్వెంటరీ కంపల్సరీ వీ హ్యావ్ టు ఓపెన్ ఇన్వెంటరీ వోచర్స్ అండి. అలాగే ట్యాక్సెస్కి సంబంధించి ముఖ్యంగా ట్యాక్స్కి సంబంధించి ఇక్కడ మనకేమున్నాయండి, వ్యాట్ అండ్ జిఎస్టీ. సో దీనికి సంబంధించి కూడా ఈ అకౌంటింగ్ ప్యాకేజెస్లో ఈ సాఫ్ట్వేర్ అంటే టాలీ అనే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మనకి ఎంతగానో మెయింటైన్ చేయడం అనేటటువంటి జరుగుతుందండి. అండ్ ఫైనల్గా ఆ పేరోల్ ఎట్సెట్రా అన్నాం. పేరోల్ అంటే చెప్పాను, అదే శాలరీ సర్టిఫికెట్లు కానివ్వండి, ఇంకా ఇతర సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ టాలీ ERP 9లో అంటే టాలీలో మనం యూజ్ చేయడం అనేటటువంటిది చేస్తాము. ఇందులోనే చూడండి, వాట్ ఆర్ ద బిజినెస్ అకౌంటింగ్ వోచర్స్ అంటే జస్ట్ ఇట్స్ లైక్ పర్చేజ్, సేల్స్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, ఇంకా ఏదైనా ఉంటే బిల్స్ రిసీవబుల్ అండ్ బిల్స్ పేయబుల్, వసూలు బిల్లులు, చెల్లింపు బిల్లులు. సో దీస్ ఆర్ ఆల్ బిజినెస్ అకౌంటింగ్ వోచర్స్ అంటామండి. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ మెయింటైన్ ఇన్ టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అండి. అండ్ ఆల్సో ఇన్వెంటరీ వోచర్స్ అండి. ఇన్వెంటరీ వోచర్స్ అని అనగానే మనం ఇందాక ఆల్రెడీ చెప్పాం కదండి, పర్చేస్కి సంబంధించి ఏదైనా ఆర్డర్లు కానివ్వండి, అంటే ఇందాక మనం మెటీరియల్ మాట్లాడుకున్నాం కదండి, అదే పర్చేజ్ ఆర్డర్ కానీ సేల్స్ ఆర్డర్ కానివ్వండి, అలాంటి ఏమైనా ఉన్నట్లయితే, అలాగే రిసీట్ నోటు అనేటటువంటిది, డెబిట్ నోటు, క్రెడిట్ నోటు, అలాగే ఆ డెలివరీ నోటు, రిసీట్ నోటు, ఇవన్నీ కూడా ఈ ఇన్వెంటరీ సంబంధించినటువంటి వోచర్లో మనం చూపించడం జరుగుతుందండి.
అట్లాగే ట్యాక్సెస్ సంబంధించి వ్యాట్ అండ్ జిఎస్టీ. ఈ టాలీలో మన అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్లో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కూడా మనం ఇందులో మెయింటైన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఫైనల్లీ పేరోల్, దట్ ఈస్ కాల్డ్ శాలరీ స్టేట్మెంట్స్ అండి. పేరోల్ అంటే శాలరీ స్టేట్మెంట్స్ కూడా మనం ఈ టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ని యూస్ చేసుకొని మనం మెయింటైన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది టాలీలో. ఇక ఈ టాలీ అనేటటువంటిది ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ మనం చూసినట్లయితే ఎవరు ఈ టాలీ అనేటటువంటిది ఎప్పుడు వచ్చింది, ఎవరు కనిపెట్టారు, ఏంటి అనేటటువంటిది ఒకసారి ఇంట్రడక్షన్ చెప్పుకుందామండి. So tally has powerful inbuilt features that are designed to meet the complex needs of a growing business. ఓకే, ఇది ఈ టాలీ అనేటటువంటిది ఆ రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఉండేటటువంటి వ్యాపార సంస్థలకు సంబంధించి అక్కడ దానికి కావలసినటువంటి ఆ విధి విధానాలు, దానికి కావలసినటువంటి అవసరమైనటువంటి వాటి గురించి ఈ టాలీ అకౌంటింగ్ ప్యాకేజెస్ ద్వారా మనం కనుక్కోవడం అనేటటువంటిది జరుగుతుందండి. అందులో ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ బిల్డ్ ఫీచర్స్ దట్ ఆర్ డిజైన్ టు మేక్ ద కాంప్లెక్స్ నీడ్స్ ఆఫ్ ఏ గ్రోయింగ్ బిజినెస్ అండి. సో దీని యొక్క మన అఫీషియల్ వెబ్సైట్ కనుక మీరు చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ మీరు చూసినట్లయితే టాలీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఈస్ www.tallysolutions.com. ఇది టాలీకి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి. టాలీ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ టాలీ ఈజ్ www.tallysolutions.com. ఈ టాలీని మొట్టమొదటిగా డెవలప్ చేసినటువంటి వ్యక్తి 1986వ సంవత్సరంలో భారత్ గోయాంకా ఇతను బెంగళూరులో ఉండేటటువంటి పెట్రియోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో మొట్టమొదటిగా ఈ 1986వ సంవత్సరంలో ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ని ప్రారంభించడం అనేటటువంటి జరిగిందండి. ఇది ఒక కాటన్కి సంబంధించి దుస్తులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో మొట్టమొదటిగా ఈ ఎస్ఎస్ భరత్ గోయాంకా అనే అతను మనకి ఈ టాలీని రూపశిల్పిగా మనం చెప్పుకోవచ్చును. ఇక టాలీ పరంగా వెర్షన్స్ కనుక మనం చూసినట్లయితే, అంటే వెర్షన్స్ అంటే ఏమీ లేదండి, ఒక్కొక్క వెర్షన్లోని కొన్ని ఎడిషనల్ ఫీచర్స్ అనేటటువంటిది డెవలప్మెంట్ చేస్తూ మనకి డిజైన్ చేయడం అనమాట అండి. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ చూడండి, ఫోన్లు టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పాత వెర్షన్ పోయి కొత్తది న్యూ వెర్షన్
ఈ టాలీలో కూడా మొట్టమొదటగా ఈ టాలీని దేంట్లో ఏ వెర్షన్లో యూజ్ చేశారు, తర్వాత వెర్షన్లో దానిలో కొన్ని ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకో వెర్షన్లో కొత్త కొత్త ఐటమ్స్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అకౌంటింగ్ పరంగా ఇలాగా ఏ వెర్షన్ నుంచి ఎప్పటి వరకు దాన్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది అనేది దట్ ఈస్ కాల్డ్ టాలీ వెర్షన్స్ అండి. ఈ టాలీ వెర్షన్స్కి సంబంధించి మనం ఈ టాలీ ఈఆర్పి 9కి సంబంధించి ఆ టాలీ వెర్షన్స్కి సంబంధించి రేపు క్లాసులో మనం డిస్కస్ చేసుకుందామండి. ఓకే, ఇది పూర్తిగా కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అండి. ఓకే, థ్యాంక్ యూ.